ఈరోజు టాపిక్ వచ్చేసి వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అడిగారనమాట. అర్చన గారు కొంచెం లైక్ హెయిర్ ఫాల్ టిప్స్ అంటే హెయిర్ ఫాల్ అవుతుంది. కొంచెం ఏమైనా టిప్స్ చెప్తారా దాని గురించి అనేసి. సో ఈ వీడియో అంటే స్పెషల్లీ లైక్ హెయిర్ ఫాల్ ఎలా స్టాప్ చేసుకోవాలో మేబీ చాలా మందికి ఫేస్ చేస్తూ ఉంటారు కదా హెయిర్ ఫాల్ అనేది. సో దాని గురించి వీడియో చేస్తున్నాను. అండ్ ఈవెన్ నా హెయిర్ కూడా చాలా థిన్నింగ్ అయిపోయింది. నాకు ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. లైక్ ఐ హ్యాడ్ లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ హెయిర్. డ్యూ టు మై హెల్త్ కండిషన్ ఐ హ్యావ్ లాస్ట్ హెయిర్ అనమాట. సో నేను టిప్స్ ఏవేవైతే ఫాలో అయ్యానో నేను షేర్ చేస్తాను. సో మీరు కూడా అవి ఫాలో అవుతారా? ఫాలో అయితే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అండ్ యూనో అట్లీస్ట్ ఒక్క స్టెప్ ఫాలో అయినా సరిపోతుంది. లైక్ హెయిర్ ఫాల్ అనేది తగ్గించుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఐరన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఏ జెండర్ అయినా పర్వాలేదు. మన బాడీలో బ్లడ్ కంటెంట్ ఎంత ఉంటుందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అదే. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇవి 3 కంట్రోల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రై టు స్టే హైడ్రేటెడ్. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, కొంతమందికి యూనో హెయిర్ ఫాల్ అవుతుంది. సో వన్స్ హెల్త్ నార్మల్ అయిన తర్వాత హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. నార్మల్గానైతే డైలీ 1 to 100 స్టాండ్స్ ఇంత జుట్టు అయితే పోతుంది. నా హెయిర్ అయితే ఇంతింతలా పోతుంది. చాలా పోయింది హెయిర్ నాది. సో నేను ఏం చేశాను అంటే నా పోస్ట్ డెలివరీ తర్వాత కూడా నా హెయిర్ లాస్ అయింది. బట్ దెన్ లైక్ నాకు ఈ ఆయిల్ చాలా హెల్ప్ చేస్తుంది. అశ్విని హెయిర్ ఆయిల్ అనమాట. దిస్ ఇస్ అండ్ హోమియోపాథిక్ ఆయిల్. ఇది నార్మల్ షాప్స్లో దొరుకుతుంది. 84 ml వచ్చేసి నాకు 76 రూపీస్ పడింది. ఒక బాటిల్ ఒక 3-4 మంత్స్ అయితే ఈజీగా వస్తుంది. ఇదైతే ట్రై చేయండి ఆయిల్ అప్లికేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తీసుకోండి. అది చాలా తక్కువ చేస్తుంది హెయిర్ ఫాల్ని. అండ్ ఐరన్ కంటెంట్ పెంచే ఫ్రూట్స్ ఉంటాయి కదా, యాపిల్ కానీ పామ్గ్రానైట్ కానీ, ఈ ఫ్రూట్స్ తీసుకోండి. డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. ఇది కాకుండా డ్రై ఫ్రూట్స్లో అంజీర్ అండ్ డేట్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా అది తీసుకుంటే కూడా మంచిగా ఆర్బీసీ ఇంప్రూవ్ అవుతుంది. స్పెషల్లీ అంజీర్ నైట్లో నానబెట్టుకొని మార్నింగ్ ఒక పీస్ తింటే చాలా ఒక 2-3 మంత్స్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. ఇంకా పూల్ మఖానా అంటారు కదా, పూల్ మఖానాని పాలలో నానబెట్టుకొని ఒక 10 to 15 నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తినండి. అప్పుడు కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. సో ఇవైతే నాకు తెలిసిన టిప్స్ అండ్ డిఐవైస్ అండ్ ఫుడ్ గురించి షేర్ చేస్తాను అబౌట్ హెయిర్ ఫాల్. ఇంకా ఇలాంటి టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.